అందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ పశువులని పూజించి జీవితంలో అభివృద్ధి పదంలోకి వెళ్తారని ఆశిస్తూ, మరి ఉదాహరణ జాతక విశ్లేషణలో ఉద్యోగం వచ్చే సమయాలు ప్రతి వ్యక్తికి ఉద్యోగం అనేది చాలా ముఖ్యం. అంటే ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఏదో ఒక కర్మ చాలా ముఖ్యం. ఈరోజు లగ్నం వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి కుజుడు. వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి కుజుడు. మరి ద్వితీయం పంచమాధిపతి గురుడు. మరి ఈ వ్యక్తికి లగ్నంలో ఎవరు లేరు, కేతువు. అయితే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని మరి సూర్యమాన ప్రకారం చెప్తూ ఉంటాం, చంద్రమాన ప్రకారం చెప్పం. అయితే కేతువు, మరి అలాగే 6లో మేషరాశిలో శని భగవానుడు, గురు భగవానుడు. మరి అలాగే కర్కాటక రాశిలో అంటే భాగ్యక్షేత్రంలో రాహువు, బుధుడు. మరి దశమంలో శుక్ర, రవి. రవి స్వక్షేత్రంలో ఉండి దిగ్బలం పొందారు, కానీ రవి 0 డిగ్రీస్లో ఉన్నారు. తర్వాత చంద్రకుజులు అయిపోయారు. మొత్తం గ్రహాలన్నీ అయిపోయాయి. 1 2 3 4 5 6 7 8 9 గ్రహాలు. మరి ఇదే గ్రహాలు కుంభలగ్నం పడింది నవాంశ చక్రంలో, రాశి చక్రం కాదు, సారీ, నవాంశ చక్రంలో కుంభలగ్నం పడింది. మరి రవిగ్రహం ఉచ్చు పొందారు, శుక్రుడు స్వక్షేత్రం, మరి గురుడు ఉచ్చక్షేత్రం. ఈ అబ్బాయికి శని భగవానుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ రాహువు రాశి చక్రంలో కర్కాటక రాశిలో ఉన్నారు, భాగ్యస్థానంలో. మరి ఇదే రాహువు ధనుస్సులో ఉన్నారు, 10వ ఇంటిలో. మరి ఇప్పుడు రాహు అని ఎందుకు తీసుకున్నాం? ఈ వ్యక్తికి స్వాతి నక్షత్రంలో జన్మించారు. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. అంటే వీరి జీవితం మొత్తం రాహు మీద ఆధారపడి ఉంటుంది. మరి రాహు ఆశ్లేష నక్షత్రంలో స్థితి పొందారు. ఆశ్లేష నక్షత్రం ఈ లగ్నానికి 1 2 3 4 5 మిథున రాశి అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి లాభాధిపతి అయ్యాడు. రాహు భగవానుడు అష్టమాధిపతి, లాభాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల కొంచెం జీవితంలో ఇబ్బందులు అనేది ఉంటుంది. అయితే మన జన్మ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉన్నారో, ఇప్పుడు రాహువు ఎవరున్నారు? కర్కాటక రాశిలో ఉన్నారు. మీ జన్మ నక్షత్రాధిపతి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ రాహు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. మరి ఆశ్లేష నక్షత్రం ఈ లగ్నానికి అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారు బుధుడు. అంటే ఈయనకి ఏదైనా ఉద్యోగం అనేది ఎలాంటిదైనా సరే గట్టిగా కష్టపడాల్సి వస్తుంది, అలాగే సడన్గా కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉద్యోగ స్థానాధిపతి ఈ లగ్నానికి దశమాధిపతి రవిగ్రహం అయ్యారు. జన్మజాతక చక్రంలో ఉద్యోగం కోసం తీసుకుంటే మీ దశమాధిపతి ఎవరు? దశమస్థానం, రాజ్యస్థానం అని పేరు. మీ దశమాధిపతి ఎవరు?
చూడండి, ఈ లగ్నానికి రవి దశమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు. స్వక్షేత్రంలో ఉన్నారు రవి. ఈయన నవాంశలో ఉచ్చపట్టి కుజక్షేత్రంలో ఉన్నారు, మేషరాశిలో. నవాంశలో దశమాధిపతి ఉచ్చ, మరి మంచిదే. అలాగే వృశ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి గురుడు కూడా నవాంశలో ఉచ్చపట్టి ఉన్నారు. ఇక్కడ శని భగవానుడితో మేషరాశిలో షష్ఠ స్థానంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి షష్ఠ స్థానము. షష్ఠ స్థానం అనేది కూడా డైలీ జాబ్స్ అంటే సేవకా వృత్తిలో, అంటే ఒక డాక్టర్ కానీ, లేదా ఒక పోలీస్ కానీ, ఒక న్యాయవాది కానీ, ఇట్లా తీసుకుంటూ వెళితే అలాంటి జాబ్స్. మరి వీళ్ళకి గవర్నమెంట్ జాబు వచ్చే ఛాన్స్ ఎక్కువ. మరి ఈ లగ్నానికి రవి భగవానుడు దశమాధిపతి అయ్యి దశమక్షేత్రంలోనో స్థితి పొంది దిగ్బలం పొంది మరి ఈయన నవాంశలో ఉచ్చుపట్టి ఉన్నారు. ఇలాగా ఇప్పుడు ఈయనకి దశ జరిగే దశ గురు మహాదశ. మనకి ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టు గ్రహాలు ఎక్కడున్నాయో ముందు చూస్తాం, ఏ నక్షత్రంలో ఉన్నాయో చూస్తాం. ఆ గ్రహాలు ఉన్న స్థితి, రాశ్యాధిపతి మిత్రుడా శత్రువా, అలాగే గురుపాలిత రాశిలో గ్రహమై గురుపాలిత రాశిలో ఉందా, శనిపాలిత గ్రహమై శనిపాలిత రాశిలో ఉందా, అలాగే నక్షత్రాలు కూడా ఫేవరబుల్గా ఉన్నాయా చూసిన తర్వాత గ్రహాలు జాతక చక్రం రాశి చక్రంలో ఏ ఏ రాశుల్లో ఉన్నాయి, మరి నవాంశలో ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి ఫలితాలు. ఈ రెండు తీసుకున్న తర్వాత ప్రస్తుత దశ తీసుకోవాలి. ఈ జాతక చక్రానికి ప్రస్తుత దశ ద్వితీయ పంచమాధిపతి. ఈయన చదువు చాలా బాగా రాణిస్తారు. ఈయన దశలో ఇప్పుడు దశమాధిపతి ఎక్కడున్నారు, షష్ఠ స్థానంలో స్థితి పొందినారు. అంటే మీ దశమాధిపతి మీ ద్వితీయ పంచమాధిపతి దశ జరుగుతుంది కాబట్టి ఆయన ఎక్కడ స్థితి పొందారో అక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ క్షేత్రం, మీ దశమాధిపతి నుండి 10వ క్షేత్రం చూసుకోవాలి. అంటే ప్రస్తుత దశానాథుడిని కూడా చూసుకోవాలి మనం. జన్మజాతక చక్రంలో దశమాధిపతి రవి ఉచ్చుపట్టి ఉన్నాడు కదండి, మరి ఉద్యోగం వచ్చేయాలి కదా, వచ్చేస్తుంది. అయితే ప్రస్తుత దశాధిపతి ఎంతవరకు మీకు ఫేవరబుల్గా ఉన్నారు. ప్రస్తుత దశాధిపతి గురుడు అశ్విని నక్షత్రం కేతు నక్షత్రంలో ఉన్నారు. మరి అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం ఈ గురుని నుంచి దశమంలో ఉంది. అందుకే కేతువు అన్నది, రాహు అన్నది ఉద్యోగాలు ఇచ్చేదానికి బాగుంటుంది, కేతు అన్నది అంత ఫేవరబుల్గా ఉండదు. ఈ దశమాధిపతి గురుడి నుంచి దశమ క్షేత్రంలో శని క్షేత్రంలో కేతు ఉన్నారు. మరి ఈ కేతువు గురుపాలిత గ్రహం, ఇది ఫేవరబుల్ స్థానం కాదు. మరి ఈయన శని భగవానుడు గురునితోనే కలిసి షష్ఠ స్థితి పొందారు. మరి శని భగవానుడు శుక్ర నక్షత్రంలో ఉన్నారు, గురుడు అశ్విని నక్షత్రంలో ఉన్నారు. మరి వీరికి జాబు ఎలా ఎప్పుడు వస్తుంది అనేదానికి ప్రస్తుత దశ గురు మహాదశ, ఇంకా గురుడు 3 సంవత్సరాల వయసు ఇంకా ఉన్నది. ఇప్పుడు గురుడిలో చంద్ర అంతర్దశ ఎప్పుడు ఏప్రిల్ 2024 వరకు. తర్వాత గురుడిలో కుజుడు అంతర్దశ, ఇది మార్చి 2025 వరకు. తర్వాత గురుడిలో రాహు, ఇది
2027 ఆగస్ట్ నెల వరకు ఉంది. అంటే ఇంక ఇప్పుడు ఇవి అంతర్దశలు. మరి ఈ అంతర్దశ నాదుళ్ళు మనకి గురుడు నుండి చంద్రుడు 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమంలో ఉన్నారు. తర్వాత గురుడు నుంచి కుజుడు కూడా సప్తమంలో ఉన్నారు. తర్వాత గురుడు నుంచి రాహు 1, 2, 3, 4 చతుర్థంలో ఉన్నారు. ఇలా తీసుకోండి. మరి ఈ కుజుడు వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి, షష్టాధిపతి కూడా అయ్యాడు. వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి, షష్టాధిపతి అయ్యి ఈ ద్వితీయ పంచమాధిపతి గురుడు షష్టాధిపతి, లగ్న షష్టాధిపతి రాశిలో స్థితి పొంది 6వ రాశి అయింది. ఈయనకి ఇట్లా ఉంది. మరి ఇలా తీసుకున్న తర్వాత కుజుడు ఇక్కడ చతుర్థంలో ఉన్నారు, చంద్రుడు వ్యయంలో ఉన్నారు. ఇక్కడ చంద్రుడు మకర రాశిలో ఉన్నారు. మళ్ళీ చంద్ర అంతర్దశ కూడా శని భగవానుడికి కనెక్ట్ అయింది. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు, శుక్రుడితో ఉన్నారు. ఇక్కడ లగ్న చక్రంలో కుజుడు కూడా తులారాశిలో ఉన్నారు. అంటే శుక్రునితోనే కనెక్ట్ అయ్యింది. అంటే ఈయనకి ఇరవై 4/3/2024 మధ్యలో ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఉద్యోగం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 24 మొత్తం తీసుకోండి ఉంది. ఈ మధ్యలోనే ఈ జనవరి నుండి ఏప్రిల్, జాన్ టు ఏప్రిల్ 2024 ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు గురుడు చూడండి జాతక చక్రంలో ఇప్పుడు గురుడు మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు. అంటే మొన్నటి వరకు వక్రించి ఉన్నారు, మొన్నటి నుండి వక్రం ఆపారు. గురుడు మీద గురుడు స్థితి, గురుడు శని భగవాన్తో కలిసి ఉన్నారు. వృశ్చిక లగ్నం. ఇప్పుడు చంద్రుడు తులారాశికి 1, 2, 3, 4, 5 పంచమంలో శని భగవానుడు, స్వక్షేత్రం 6, 7 సప్తమంలో రాశి నుంచి చూసుకుంటే సప్తమంలో గురుడు నక్షత్రం మీద గురుడు వచ్చి ఉన్నారు. లగ్నం నుంచి చూసుకుంటే షష్టమంలో గురుడు ఉన్నారు. మరి రేపు ఏప్రిల్ తర్వాత గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది చెప్పేది గోచారం ప్రకారం. అయితే ఇక్కడ గురుడు మేషరాశిలో నుండి లగ్న చక్రంలో దశమాధిపతి అయిన రవి వీక్షణ ఉంది కాబట్టి 100% ఇవన్నీ తీసుకుంటే గోచారం ప్రకారం కూడా ఈయనకి ఇప్పుడు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు రాహు మరి నక్షత్రాధిపతి స్వాతి నక్షత్రం, గోచారంలో రాహు ఎక్కడ స్థితి పొందారు? మీనరాశిలో ఉన్నారు. అంటే రాహు మీద కూడా గురు దృష్టి ఉంది. మరి ఇప్పుడు కేతువు ఎక్కడున్నారు? కేతువు కన్యా రాశిలో ఉన్నారు.
కేతువు కన్యా రాశిలో ఉన్నారు. అంటే ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది? ఈ వ్యక్తికి సుమారుగా 23 సంవత్సరాలకి చదువు పూర్తయి ఉంటుంది. మరి కరెక్ట్‌గా ఇప్పుడున్న రెసిషన్ ప్రకారం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత చదువుకున్న వారికైనా. అయితే ఇప్పుడు దశ మొత్తం గురు మహాదశలోనే ఈయనకి చదువు మొత్తం అయ్యింది. తర్వాత ఉద్యోగానికి వచ్చేటప్పటికి గ్రహాల అనుకూలం ఎలా ఉంది అనేటప్పటికి ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. గురుడు యోగకారకుడే ఈ లగ్నానికి. గురుడు ఉచ్చపట్టి ఉన్నారు. మరి ఇప్పుడు దశాభుక్తులు జరిగేది చంద్ర కుజ రాహు దశ ఇంకా 2027 వరకు నడుస్తుంది. ఇప్పుడు చంద్రుడు ఏప్రిల్ 24 వరకు ఉన్నారు. తర్వాత కుజుడు 2025 వరకు ఉన్నారు. తర్వాత రాహు. అంటే మీకు ఈ ఏప్రిల్ నెలకు ముందే ఉద్యోగం 100% వస్తుంది. ఇట్లాగా ఉద్యోగం అనేది ఎలా చూసుకోవాలంటే ప్రస్తుత దశ నుండి దశమాధిపతి ఎవరు, ఆయన ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు, అది ఒకటి. ఏది ఇప్పుడు దశమాధిపతి మీ లగ్నాన్ని నుంచి దశమాధిపతి రవి అయ్యారు. మీ ప్రస్తుత దశాధిపతి నుంచి కూడా ప్రస్తుత దశ అధిపతి నుంచి కూడా చూసుకుంటే రవిగ్రహం పంచమంలో స్థితి పొందారు. మరి ఈ రవిగ్రహం ఇప్పుడు మీ దశమాధిపతి క్షేత్రం ఏదైతే ఉందో మకర రాశిలోకి ప్రవేశించారు. అంటే ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ 100% ఎక్కువ. చూడండి, ఇవన్నీ తీసేస్తాను. అంటే ఇది ఉదాహరణ జాతకంలో ఎలా తీసుకోవాలని అనేపాటికి ఉద్యోగం కోసం కాబట్టి ఈ వీడియో. అన్ని గ్రహాలు బాగున్నాయి, నవాంశలో బాగున్నాయి, అంతా బాగుంది, మరి ఎందుకు ఉద్యోగం రావట్లేదు, దీనికి కారణాలు, మరి ప్రస్తుత దశ గురు మహాదశ. గురుడి నుంచి దశమాధిపతి శని భగవానుడు అయ్యాడు. గురుడి నుంచి దశమాధిపతి శని భగవానుడు అయ్యాడు. ఇప్పుడు ఈ రాశిలోకి రవిగ్రహ ప్రవేశం. మరి గురుడి నుంచి దశమాధిపతి శని భగవానుడు, అలాగే దశమాధి క్షేత్రంలో రవి ఎంటర్ అయ్యారు. ఈయన లగ్నం నుంచి దశమాధిపతి రవిగ్రహం ఈ వృశ్చిక లగ్నానికి. ఈయన దశమ క్షేత్రంలో ఎంటర్ అయ్యారు. మరి ఈయన గురుడి నుంచి దశమాధిపతి అయ్యారు. ఈయన ద్వితీయంలో స్థితి పొందారు. అంటే ద్వితీయం అంటే ధనస్థానంలో స్థితి పొందారు. అందుచేత ధనానికి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు 100% ఈయనకి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. గురుడు 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, గురు వీక్షణ మేషరాశి నుంచి భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు, తన సొంత రాశిని. కాబట్టి గురుబలం ఈ లగ్నానికి ఉంది. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.